పేతురు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హేరోదు ఏం చేస్తున్నాడంటే అపాయం కలిగించాలని చూస్తున్నాడట. మనం భక్తిలో వెళుతున్నప్పుడు అపవాదికి ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? మనల్ని ఎక్కడనైనా పడగొట్టాలి, ఎక్కడైనా మనల్ని బలహీనపరచాలి. పేతురు గారు దేవునితో నడుస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడు, దేవునితో ముందుకు సాగుతున్న బిడ్డ. కానీ హేరోదు ఏం చేస్తున్నాడు? అపాయము కలిగించాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడట? ఆ అపాయాన్ని తప్పించడానికి ఒక దూతను పంపించాడు. చూడండి, హిజ్కియా ప్రార్థన చేస్తే 185,000 మందిని సంహరించే ఒక దూతను పంపించాడట. ఈరోజు ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో కూడా అడుగడుగున అపాయాలను తప్పిస్తున్నాడు కనుకనే ఈ రోజు వరకు మనం బ్రతికుండగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా.